ఇప్పుడు వచ్చేసరికి అమీర్పేటలో ఉన్నటువంటి శివ పార్వతి దేవస్థానానికి అయితే వచ్చామండి. శివుడి టెంపుల్ అన్నమాట. సో మనం పొద్దున్నుంచి దగ్గర దగ్గర ఈ సర్కిల్‌లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి చాలా మంది భక్తులైతే వస్తున్నారు. మీరు చూడొచ్చు లైన్ కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఈ లైన్ అనేది క్యూ అనేది ఉందన్నమాట. జనాలు వస్తూనే ఉన్నారు. దర్శనాలు, అర్చనలు అన్నీ కూడా చేయించుకుంటున్నారు. సో ఇక్కడే కాదండి, ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మన హైదరాబాద్ మహానగరంలో శివాలయాల్లో జనాల భక్తుల రద్దీ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, అర్చనలు చేయించుకుంటున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు అనమాట. సో ఈరోజు ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అసలు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేస్తారు, అలాగే వీలైతే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడతాం. పర్వత కోటయ కాంచనం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరా నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. కంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రే. మనతో పాటు అర్చకులు మురళీకృష్ణ గారు ఉన్నారు. నమస్తే అయ్య గారు. నమస్కారం అండి. ఈ గుడి యొక్క విశిష్టత చెప్పండి. ముందుగా ఈ గుడిని ఎప్పుడు నిర్మించారు? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది మేడం. ఇది సుమారుగా 150-200 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా 4th జనరేషన్. మా వంశపారంగా వస్తుంది. మేము గౌడ్స్ అయినా కానీ మాకు వంశం అప్పటి నుంచి వస్తుందని మా ఆధ్వర్యంలో నడుస్తుంది. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. 7 నుంచి 12 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 to 8:30 వరకు ఉంటాం. శివరాత్రి అంటే మార్నింగ్ 5 o'clock నుంచి అభిషేకాలు అవుతాయి. 7 వరకు అవుతుంది. 7 నుంచి మామూలు దర్శనాలు ఉంటాయి. అంతా దర్శనం ఉంటుంది మేడం. జాగారం అంటే మాకు ప్లేస్ చిన్న ఉంది కనుక ఇక్కడ సరిపోదు. ఇక్కడ 5 గంటలకు వచ్చి అంటే మార్నింగ్ నుంచి ఉంటారు. 5 o'clock వాళ్ళు జాగారం అంటే మా దాంట్లో తెలంగాణ ఒక పొద్దు అంటారు కదా, దాన్ని 5 o'clock వదిలేస్తారు ఉపవాసం. తర్వాత జాగారం అంటే ఇంట్లో చేసుకుంటారు, కానీ ఇక్కడైతే 5 వరకు ఇక్కడ మాకు 8:30 వరకు అయితే జనాలు వస్తుంటారు. మామూలుగా అయితే మండే అభిషేకాలు ఉంటాయి. మండే ఎవ్రీ మండే ఉంటుంది మేడం. మామూలుగా అంటే డైలీ ఉండే పూజ అయితే ఉంటుంది. మార్నింగ్ 7 to 7:30 వరకు అవుతుంది. అభిషేకంలో అవుతుంది. మాకేం లేదు మేడం. ఇక్కడ గవర్నమెంట్ నుంచి అయితే మాకేం లేదు. ఇంతవరకు ఎవరు ఇక్కడ వెళ్ళలేదు, ఎవరు అడగలేదు. మీ ద్వారా ఏమన్నా మళ్ళీ చూడండి మరి. నాకు ఎందుకంటే మా తాత ముత్తాత నుంచి వస్తుంది. అది అంతే వంశపారంగా వస్తుంది కనుక నడుస్తుంది అంతే. అది మీ ద్వారా మేము గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాం. ఎవ్రీ మండే ప్రత్యేకమైన స్వామివారికి ఎవ్రీ మండే ఉంటుంది మేడం. ఎందుకంటే అమ్మవారు ఆయన ఇద్దరు ఉన్నారు కనుక మండే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారండి. వీలైతే కొంతమందితో మాట్లాడదాము. హలో, నందు, ఎస్ఆర్ నగర్. లేదు, ఎవరి వీక్. సో శివరాత్రికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా అంటే మంచిగా చేసుకుంటాం.
అంటే జాగారం ఉపవాసం అన్నీ ఉంటాను. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ జాగారం? నేనైతే రిహర్సల్ చేస్తాను. హలో అండి. హలో అండి, నా పేరు రవి అండి. నేను ఇక్కడ అమీర్పేటలోనే ఉంటాను. శివరాత్రి అంటే అందరూ ఉపవాసం జాగరణ ఇవన్నీ ఉంటాయి. దానికి తోడు ఇది పవిత్రమైన పురాతన దేవాలయం. ఎక్కడ చూసినా మనకి లింగధారణ లింగమూర్తి కనపడతాడు. ఇక్కడ విగ్రహాలు, పార్వతీ పరమేశ్వరు విగ్రహాలతో కొలువైన దేవాలయం అండి. చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ. మేము ప్రతి వారం వస్తూనే ఉంటాం. శివరాత్రి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అట్లా ఇక్కడ మల్టీ టెంపుల్, హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడ కళ్యాణ అవన్నీ బాగా జరిగింది. ఇక్కడ దుర్గమ్మ వారి ఇవన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంది. ఇది అంతా స్టూడెంట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో బాగా రద్దీగా ఉంటుంది. చాలా బాగా చేసుకుంటారు. ట్రై చేస్తానండి, చూస్తాను చేయటానికి. లింగమయ్య. మేము నా సొంత ఊరు నంద్యాల, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉంటాం. మేము బాగా జరుపుడు. ఉదయాన్నే 5కి లేచి మొక్కుకొని కుందనబాగు పోయి, అయ్యప్ప ఇవాళ బుధవారం కదా, అయ్యప్ప స్వామి పోయి ఇవన్నీ చూసుకొని వస్తాం. అందరం భక్తిగా అందరికీ అవకాశం ఇవ్వాలి. మంచిది, మంచి అమ్మ. అది భక్తిని ఎందుకో మంచిగా జీవించండి, మంచిగా ఉండండి చెప్పడం. దీనికి మన సాంప్రదాయం మొదటి నుంచి పూర్వం నుంచి చెప్తున్నారు కదా. దేవాలయాలు ఎందుకు కట్టారు? మన కోసం కట్టారు. ఎందుకు? మీరు మంచిగా ఉండి ఆ క్షణమన్నా, దేవులంలో ఉన్న క్షణమన్నా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండమని కట్టిన దేవాలయ ఉద్దేశం. అది పూర్వీకులు చేసినది. ఏదైనా దేవుడు పోయేసి ఒక మనశ్శాంతి, ప్రశాంతత. దేవుడు రమ్మని చెప్పడు. మన ఆనందం కోసం, మన సంతోషం కోసం, మన తృప్తి కోసం దేవులానికి పోతాం. దేవులానికి పోతే పవిత్రంగా స్నానం చేసి ఏదో బట్టలు ఉండే బట్టలు వేసుకొని పోవాలి. అది ధర్మం. అంతేనమ్మా. ధర్మం రక్షిత రక్షిత, బుచ్చో రక్షిత రక్షిత. అంతే. మంచి ధన్యవాదాలు. హలో అండి. హలో, మీ పేరు? అనుష. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే హాస్టల్. ఆల్రెడీ ఇక్కడ టెంపుల్ జాబ్. శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా అంటే ఇప్పుడు వెళ్ళి లాగిన్ అవ్వాలి ఆఫీస్కి. లేదు, ఉపవాసం జాగారం ఎలా చేస్తారా? చేస్తాం. ఈ టెంపుల్ కి first time ఫస్ట్ టైం మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. యాక్చువల్గా అటు సైడ్ ఉన్న టెంపుల్ తెలుసు, డైలీ వెళ్తాం. ఇక్కడ ఇది ఎప్పుడు తెలియదు. చాలా బాగుంది, చిన్న టెంపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అమ్మా, మీ పేరు? జ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్కన గుడి పక్కనే మా ఇల్లు. శివరాత్రి యొక్క విశిష్టత ఏంటమ్మా? శివరాత్రి ఎలా శివరు జరుపుకుంటారు? ఎలా జరుపు పొద్దున్న గుడికి వచ్చి సాయంత్రం వచ్చేసేసి ఇక జాగరణం చేస్తాము అంతే. జాగారం ఉపవాసం ఉపవాసం చేసేస్తాము. మళ్ళీ జాగారం ఉపవాసం చేస్తే ఈ శివరాత్రి రోజు ఎలాంటి పుణ్యం కలుగుతుంది మనకి? మనకు మహాకోటి పుణ్యం బాగానే లభిస్తుంది. అంటే ఈసారి కుంభమేళ కూడా ఉంది, అది కూడా వచ్చింది. హలో, హాయ్, మీ పేరు? నా పేరు కార్తిక్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ మధురా నగర్ నుంచి. జాబ్ చేస్తున్నారా? అవును, చదువుతున్నాను. సో శివరాత్రి ఎలా జరుపుకుంటారు? శివరాత్రి ఉపవాసాలు చేస్తారు. దేవుని పైన అందరూ ఉపవాసం జాగారం చేసి ఇంకేమంటారు భక్తి శ్రద్ధలతో దీన్ని బాగా చేస్తారు. మీ నేటివ్ ఇక్కడేనా? మా నేటివ్ మహబూబ్ నగర్. ఓకే. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా ఇంట్లో కూడా సేమ్ నేను చెప్పినట్లే చేస్తారు. సో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడమా ఈ టెంపుల్కి? ఈ టెంపుల్కి ఫస్ట్ టైం. ఈ టెంపుల్ గురించి ఎలా తెలుసుకుంటారు? అంటే అక్కడ మొత్తం అందరు వస్తున్నారు, మేము కూడా వచ్చాము. సో ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటుందని విన్నాము, సో అందుకే వచ్చాము. సో పురాతనమైన టెంపుల్ అయినా, సో అందుకోసం వచ్చాము. థ్యాంక్ యూ. మీ పేరు? జగదీష్. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అమీర్పేట నుంచి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది టెంపుల్కి రావడం? ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది అని అంటారు కదా. అవును. సో ఎన్ని ఇయర్స్లో మీరు చెప్పగలరా? నాకు నో ఐడియా, తెలియదు. నేను ఇలా ఫస్ట్ టైం హైదరాబాద్ కొత్త. హలో, హాయ్ మేడం, మీ పేరు? మహేష్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్దిపేట మ్యామ్. శివరాత్రి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? శివరాత్రి అంటే చాలా ఘనంగా చేసుకుంటాం మ్యామ్. ఈ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం శివరాత్రి అనేది మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైనది. ఈ సాంప్రదాయం ప్రకారంగా జరుపుకునేది శివరాత్రి అనేది. ముక్కోటి ఏకాదశి, శివరాత్రి, శివుని శివనామస్మరణ, కొన్ని ఉంటాయి కదా శివునికి సంబంధించిన ఆలయాలు ఉంటాయి కదా, అందులో అన్న సందర్భన అన్నదానం చేయడము, అంటే కథలు చెప్పడము అవి ఉంటాయి కదా, అలా చేస్తాం మా ఊళ్ళో. బట్ కాకపోతే ఇప్పుడు నేను ప్రెజెంట్లో హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ? నెగిటివ్ ప్లేస్ మాది సిద్దిపేట. ఓకే. సో అంటే జాగారం ఉపవాసం కూడా చేస్తారా ఈరోజు? చేస్తారు మేడం, జాగారం ఉపవాసం ఇట్లా చేస్తారు. జాబ్ చేస్తారా? జాబ్ చేస్తున్నాం మేడం, మెడికల్ రిప్రజెంట్ చేస్తున్నాం మేడం. సెలవు ఇచ్చారా? మీకు హాలిడే ఇచ్చారా? ఇచ్చారు మేడం, హాలిడే ఇచ్చారు ఇవాళ. సో
సో ఈ టెంపుల్ రావడం ఫస్ట్ టైమా మీరు ఎప్పటి నుంచి? సెకండ్ టైం మేడం. అంతకుముందు కూడా గతంలో 3 years బ్యాక్ ఒకసారి వచ్చాను, మళ్ళీ ప్రెజెంట్లీ ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హలో, హాయ్, మీ పేరు? సమీరా, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్దిపేట నుండి వస్తున్నాను. శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? నైట్ అంతా ఉపవాసాలు ఉండి, కొందరు ఎలా అంటే శివరాత్రి అని అంటే పాలు అవి తాగకుండా ఉంటారు, కానీ కొందరు ఏం తాగకుండా ఫ్రూట్స్ కూడా ఏం తినకుండా ఉంటారు అన్నమాట. మా విలేజ్లో టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని నైట్ అంతా జాగారం చేసి నెక్స్ట్ డే ఇట్లా మార్నింగ్ అట్లా ఉపవాసం విడుస్తారన్నమాట. అలా చేస్తారు ఊర్లో. మీరు ఉంటున్నారా ఈరోజు ఉపవాసం? అలా ఏది నాకు అలవాట్లేదే, ఉండలేదు. స్టూడెంటా మీరు? జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. సో అంటే ఈ టెంపుల్ ఫస్ట్ టైం రావడం, ముందే వచ్చారా? నాది ఇక్కడనే జాబ్, ఆఫీస్. ఎవ్రీ వీక్ అని కాదు కానీ అప్పుడప్పుడే వస్తుంటాను. స్పెషల్ డేస్. స్పెషల్ డేస్లో ఈరోజు బాగుంది ఇక్కడ ప్లేస్, ఈ వైబ్రేషన్ టెంపుల్. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. वारे व्रतं स्थित्वा निराहारो महेश्वराः नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटकानि च सन्धानम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयोः यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. कन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. बिल्वाणां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते
అనేకవ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం అన్నదానసహస్రేషు సహస్రోపనయనం తథా అనేకజన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం. హలో అండి, హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయినపల్లి మీ పేరు? శశి. ఓకే, శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? శివరాత్రి లైక్ మా ఇంటికాడ బోయినపల్లి మాది, లైక్ మాది ఓన్ టెంపుల్ ఉంది. దాంట్లో మా డాడీ లింగం ప్రతిష్టాపన చేయించండి 6 years కింద. ఓకే. సో మార్నింగ్ ఫస్ట్ లేచి అక్కడికే వెళ్ళాను, పోయి అభిషేకం చేసుకొని ఎవ్రీ టెంపుల్ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఆఫీస్కి వచ్చిన ఇప్పుడు, సో వీళ్ళందరూ మా ఆఫీస్ ఫ్రెండ్స్. సో వీళ్ళతో కూడా కలిసి టెంపుల్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇది ఎన్నో టెంపుల్ అండి? మీరు కవర్ చేస్తున్న 4th టెంపుల్ ఇది. fourth టెంపుల్. అభిషేకాలు అర్చనలు అన్ని చేయించుకున్నారా? మార్నింగ్ ఓన్లీ మా టెంపుల్ అభిషేకం చేసుకుంటాం, ఎందుకంటే మా టెంపుల్లో మాకు ఏం రూల్స్ ఉన్నాయి కాబట్టి. వీడికి వస్తే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేస్తారా? 6 years నుంచి నేనైతే చేస్తున్నాను. మా డాడీ 25-28 నుంచి ఇయర్స్ చేస్తున్నాను. సో ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం రావడం? సెకండ్ టైం ఇది. థ్యాంక్ యూ. హర హర్ మహాదేవ్. ఆనం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. సో చూశారు కదా, శివరాత్రి రోజు మహాశివరాత్రి సందర్భంగా శివ ఆలయాలన్నీ, మన మహానగరంలో ఉన్న శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది పొద్దున్నుంచే వస్తున్నారు, అర్చనలు అభిషేకాలు అన్నీ కూడా చేపించుకుంటున్నారు. అలాగే చాలామంది జాగారం ఉపవాసం కూడా చేస్తున్నారు. సో సాయంత్రం వరకు, అంటే అర్ధరాత్రి వరకు కూడా జాగారం అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు పొద్దున్న చాలామంది అభిషేకాలు అవి చేయించుకుంటున్నారు. సో నేను ఆల్రెడీ కూడా మన దగ్గరలో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా నేను కవర్ చేసి, అక్కడ టెంపుల్ యొక్క విశిష్టత, అలాగే ఆ టెంపుల్లో ఎలా చేస్తారు శివరాత్రి దాని గురించి, అలాగే భక్తులతో కూడా మాట్లాడాను. సో ఇదండి వాళ్ళ శివరాత్రి